విశాఖ కేజీహెచ్లో మరో అత్యాధునిక పరీక్షా కేంద్రం అందుబాటులోకి రాబోతోంది. గిరిజనుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ సిఓసిని కేజీహెచ్లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సెంటర్లో జన్యు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం 4 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. మరో 3 నెలల్లో జన్యు పరీక్షలను ప్రారంభించేందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సెంటర్లో భార్య భర్త నుంచి రక్త నమూనాలను సేకరించి వారికి సికిల్ సెల్ ఎనీమియా ఉందా, ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉందన్నది నిర్ధారించనున్నారు. వారి నుంచి పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుందా అన్నది తెలుసుకునే పరీక్షలను కూడా చేస్తారు. అలాగే శిశువుల నుంచి రక్త నమూనాలను కూడా పరీక్షిస్తారు. ఇందువల్ల ముందుగానే సికిల్ సెల్ ఎనీమియా సమస్య గురించి అవసరమైన వైద్య సేవలను అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు. జన్యు పరీక్ష కేంద్రాన్ని ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుపై గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా విశాఖ ఏజెన్సీలో ఏదైతే ఒక అంతు చిక్కని సికిల్ సెల్ ఎనీమియా అనేటువంటి వ్యాధి ఉందో, ఎక్కువ శాతం మా ఏజెన్సీలో అరకు పాడేరులోనే ఎక్కువ మందికి అది వస్తున్నటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. దానికోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా గతంలో చెన్నై వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు. దానికి అనుగుణంగానే సికిల్ సెల్ ఎనీమియా నివారణ కోసం కూడా ఈరోజు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే సరి అయినటువంటి పౌష్టికాహారం, వారికి రక్తం లేకపోవడం, ఆ రక్తహీనత వలన వచ్చేటటువంటి ఏదైతే ఆ వ్యాధి ఉందో దాన్ని నివారణ చేయాలంటే చాలా పరిశోధనలు చేసిన తర్వాత ఇప్పుడు మన కేజీహెచ్లోనే దానికి సరి అయినటువంటి ట్రీట్మెంట్ అందేలాగా, అంతేకాకుండా మా ప్రభుత్వం సికిల్ సెల్ ఎనీమియాకి ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ని తీసుకొని నెలకి వాళ్ళకి పెన్షన్ 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే మా ప్రాంతాలలో అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దీనికి ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కేజీహెచ్లో 4 కోట్లు పెట్టి ఆ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారో నిజంగా వారికి మా అందరి తరపున, మా గిరిజనుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఏరియాలో సికిల్ సెల్ ఎనీమియా బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ కానీ చికిత్స విధానంలో కానీ తెలియక మా గిరిజన సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం కేజీహెచ్లో ఈరోజు సికిల్ సెల్ ఎనీమియా బాధితులకి కేంద్ర ప్రభుత్వం పెడుతుందని తెలిసి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మాకు చికిత్స నిమిత్తం మేము ఎక్కడైతే చెన్నై దగ్గర వెల్లూరు తదితర హాస్పిటల్కి వెళ్ళి చాలా దూరభావం, అక్కడ మందులు కూడా దొరికే పరిస్థితి లేని పరిస్థితుల్లో మేము చెన్నై వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ గిరిజన ప్రాంతంలో చాలా ఎక్కువ మంది సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ మరి కేంద్ర ప్రభుత్వం కేజీహెచ్లో హాస్పిటల్ సౌకర్యం కల్పించడం చాలా సంతోషం, శుభసూచకం. మరి ప్రత్యేకించి ఇప్పుడు కేజీహెచ్ పరిధిలో సికిల్ సెల్ ఎనీమియా దానికోసం మెడిసిన్స్ కానివ్వండి, వాళ్ళకి ఆల్రెడీగా ఉన్నటువంటి ఏదైతే ఉంటారో వ్యాధిగ్రస్తులు వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది చిన్నపిల్లలు కూడా రక్తహీనత, ఈ సికిల్ సెల్ ఎనీమియా వల్ల చాలామంది వాళ్ళు స్టడీకి దూరం అవుతున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులకు ఆర్థికంగా లోపం ఉండడం వల్ల చాలామంది చెన్నై వరకు వెళ్ళి రాయవేలూరు కానీ ఇవన్నీ కూడా వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి. అటువంటిది ఈరోజు విశాఖ ఏజెన్సీలో పరిధిలో కాకుండా మాకు ఉన్నటువంటి ఇక్కడ 4 మూలల నుంచి వచ్చేటువంటి అటు మన్యం జిల్లా కానివ్వండి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కానీ అందరూ కూడా కేజీహెచ్ పరిధిలోకి వచ్చి వైద్యం చేయించుకొని ఆరోగ్యవంతంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మరి ఏదైతే సంస్థ ఏర్పాటు చేస్తున్నారో వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
దేశంలో గిరిజనులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో సికిల్ సెల్ ఎనీమియా ఒకటిగా కేంద్రం గుర్తించింది. శరీరంలోని ఎర్ర రక్త కణాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే జన్యుపరమైన రుగ్మతను సికిల్ సెల్ ఎనీమియాగా పేర్కొంటారు. గత కొన్నాళ్లుగా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ సమస్యను 2047 నాటికి దేశంలో పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 3 నెలల్లో కేంద్రం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి వచ్చింది. దీనికి మనం బ్లడ్ బ్యాంకులో ఒక భాగాన్ని వాళ్ళు కేటాయించాము. ఆల్మోస్ట్ 3000 చదరపడుగుల భాగాన్ని మనం కేటాయించాం. అక్కడ వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ అన్నీ తెచ్చిపెడతారు. ఈ ఎక్విప్మెంట్ ఏంటంటే డయాగ్నోసిస్, ఫస్ట్ డయాగ్నోజ్ అవ్వాలి, తర్వాత ట్రీట్మెంట్ అవ్వాలి. ట్రీట్మెంట్ జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజనే ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళకి ఏంటంటే ఆ వైద్య పరికరాలు కానీ, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఫెసిలిటీకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ కానీ, వీళ్ళు ఎక్కువసార్లు బ్లడ్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అట్లీస్ట్ టెంపరీగా పొద్దున్న సాయంకాలం దాకా ఉండేట్టుగా వాళ్ళకి వసతి కానీ, ఈ 3 కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్కి హిమటాలజిస్ట్ అనేవాళ్ళు చాలా ముఖ్యం. ఆల్రెడీ మన గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది హిమటాలజిస్ట్ని. ఈ ప్రాజెక్ట్ రాగానే ఆయన కూడా మనకి అందుబాటులోకి ఉంటారు. సో ఖచ్చితంగా ఈ సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ వలన ఈ సికిల్ సెల్, తెలసీమియా ఈ వ్యాధిగ్రస్తుల మటుకు కంపల్సరీగా న్యాయం జరుగుతుంది, బెనిఫిట్ అవుతుందని మేము ఖచ్చితంగా నమ్ముతాం.